వినే ఉంటారు. సావిత్రీంభో అనుబ్రూహీతి బ్రూయాత్. మీరు ఏమడిగారు? మీ పిల్లాడు కాబట్టి మీరు మీ తండ్రి గారి దగ్గర గుర్తుంచుకోండలేదే. మీకు ఇంట్లో మగ పిల్లాడు ఉంటే మీ పిల్లాడు ఉపనయనం అయితే అతను మిమ్మల్ని ఏమడుగుతాడంటే సావిత్రీంభో అనుబ్రూహీతి బ్రూయాత్, నాకు సావిత్రి మంత్రాన్ని ఉపదేశం చేయండి అని అడుగుతాడు. అంతేనండి. కానీ మీరు ఏం చేస్తున్నారు? గాయత్రి ఇస్తున్నారు సావిత్రిని అడిగితే. అసలు గాయత్రి ఏమిటి, సావిత్రి ఏమిటి? ఎవరు వీళ్ళిద్దరు? అసలు వీళ్ళిద్దరికి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యనారాయణమూర్తి, ఆయన విష్ణు స్వరూపమే కదా. అసలు ఆయనకి సంబంధం ఏమిటి అని చెప్పేసి మనం తర్కం ద్వారా మన విశేషంగా ఆ యొక్క వివరణలోకి వెళ్ళినట్టయితే కనుక మనకి చిన్న విషయం చెప్తారు. రాముడే లలితా స్వరూపం అన్నమాట. మనకి కొంచెం కృష్ణుడు పర్యంతంలో వెళ్ళిపోతే కనుక మనకి ఒక శ్లోకం ఉందండి, వింధ్యాచలని. ఎవరైనా తెస్తే కప్పులో వేసేయండి, ఒక్కలేదు. అందరూ ఆల్రెడీ కిందాక వచ్చింది, అందులో జీలకర్ర వేలు ఉందని అనుకున్నాం. తెచ్చిందంటే అందులో వేసేయండి. వివాహం కాకుండా ఆలయంతో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా కాస్త రోడ్లు వేసుకునే వాళ్ళకి వివాహం ఉంటుందమ్మా గురువుగా చెప్పారు దర్శనవచనం. అలా ఎవరైనా ఉంటే చక్కగా ఇది అలా ఉన్న వాళ్ళు తీసుకెళ్ళండి. మొత్తం పట్టుకోవాలంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు కొంచెం కొంచెం లభ్యం తీసుకోండి. అది చక్కగా మామూలు కాబట్టి ఉదయం అంతా చూసి రాత్రి పడుకునే ముందు చక్కగా రోడ్లో వేసుకుంటే చాలా అమృతంగా ఉంటుంది. నాకు తెలియపరిచింది అక్కడ అయిపోయింది. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. రమణ గోవిందో కిందకి పంపించండి. వర్షం గారు ఇటు నిత్యశ్రేయస్తో నిత్య సర్వమంగళాని భవంతు.
నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. రమారమణ గోవిందో. సమస్త జన్మగళాన్ని భవంతు నిత్యశ్రేయస్తు నిత్య జన్మగళాన్ని భవంతు. రామచంద్రమణ బ్రహ్మణే నమః. ఆనందకర్పూర నిరాజనం చేయాలి. నిరాజనంలో పుష్పార్ఘ్యం రాజరాజవిద్యతే సహస్రధీరయం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పరం విశ్వనః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవని పదిం విశ్వధ్యాత్మేశ్వరగం శాస్త్రగం శివమచ్చరం నారాయణం మహాత్మ్యేన గచ్చతి సాగరం. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి శ్రీకేశవం ప్రతిగచ్చతి. ఆకాశంలో మేఘావృతమైనటువంటి మేఘాలన్నీ కూడా వర్షించి గర్జించి వర్షం కింద భూమి మీద పడి అవన్నీ నదుల స్వరూపంలో చేరి నదులన్నీ కూడా నిండిపోయిన తర్వాత అవన్నీ కూడా ఎలా గచ్చతి సాగరం. గచ్చతం అంటే వెళ్ళిపోవడం, గచ్చతం అంటే వెళ్ళిపోవడం. ఎలా అయితే నదులలో నీరంతా కూడా సముద్రంలోకి వెళ్తూ ఉంటుందో అలాగే మీరు ఎవ్వరికి నమస్కారం చేసుకున్నా కూడా కేశవం ప్రతిగచ్చతి. మీరు ఎవరికి నమస్కారం చేసుకున్నా కూడా ఆ కేశవుడికే చెందుతుంది. శ్రీకేశవం ప్రతిగచ్చతి. శ్రీకేశవం అంటే లక్ష్మీదేవికే చెందుతుంది అని అర్థం అన్నమాట. ఒకసారి పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ Rama
దయచేసి తలంబ్రాలు వేసుకోవాలి, చేతికి దిగండి ప్లీజ్. తలంబ్రాలు వేసేసిన వాళ్ళందరూ కింద దిగండి. నాని గారు కింద పంపించండి.